టీవీలో వాక్యం చూసేదాన్ని. అలాగే ఇసాకాయ గారు ప్రార్థన కూడా వచ్చేది. అయితే నేను ఛానల్ మార్చేదాన్ని. ఏంటి అసలుకి ఇసాకాయ గారు ప్రార్థన ఈ ఛానల్లో వస్తుందని ఇంకో దాంట్లో పెట్టేదాన్ని. ఇంకో దాంట్లో అదే వస్తుంటే అది కూడా తీసేదాన్ని. ఎందుకు వస్తుంది? అందరు ఈ పాస్టర్ గారు ఫలం ఇస్తే మాట ఏంటి, అసలుకి ఫలంలో ఏముండుద్ది, ఎందుకు ఈ అయ్యగారు ఎట్టు చెప్తున్నారు, తైలాభిషేకం అంటే ఏంటి, ఏమీ అర్థం కావట్లేదు, ఇవన్నీ నమ్మబొద్దు కావట్లేదు, నమ్మకూడదు, అసలుకి ఈ ప్రార్థనకు పోకూడదు, ఇది వినకూడదు అని ఛానల్ తీసేసేదాన్ని. అట్టే నేను పెళ్ళైన దాకా అట్టే అనుకునేదాన్ని, ఈ పాస్టర్ గారు వాళ్ళు నమ్మకూడదు, ఈ పాస్టర్ గారు వాక్యం వినకూడదని. తర్వాత ఇంకా నాకు పెళ్ళైన తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళు నాకు పిల్లలు పుట్టట్లేదని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొస్తే 3 నెలలు డేట్ రాలేదు. 3 నెలల తర్వాత డేట్ వచ్చింది. 10 రోజులు మట్టి డేట్ బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అన్నారు, మేము చూపియం. నేనైతే ఒకటే అడిగా దేవుడిని, నా దగ్గర అయితే డబ్బులు లేవేసయ్యా, దేవుడు నువ్వే బాగు చేయాలి, నేను హాస్పిటల్ చుట్టూ తిరగలేను, మా కాడ డబ్బులు లేవు, మీరే నాకు స్వస్థత జరిగించాలి అని అనుకున్నాను. తర్వాత రోజు అయ్యగారు నాకు ఫలం ఇచ్చారు. నేను ఆ ఫలం తిన్న క్షణానే నాకు ఆగిపోయింది, బ్లీడింగ్ ఆగిపోయింది. దేవుడు నాకు ఇంత గొప్ప కార్యం జరిగించాడు. ఏదైతే నేను అబద్ధం అనుకున్నానో, ఫలం తింటే స్వస్థత జరగడం ఏంటి, ఫలం తింటే పిల్లలు పుట్టడం అయితే నేను ఏదనుకున్నానో, కానీ ఆ ఫలం ద్వారానే నాకు దేవుడు స్వస్థత జరిగించాడు. దేవుడు నా చిన్ని సాక్ష్యం దీవించాలని నేను కోరుకుంటున్నాను.